హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ చేంజర్ మూవీకి నేను వెళ్ళింది పర్టికులర్గా శంకర్ సార్ గురించే. ఒక్క కంబ్యాక్ ఇస్తారు చూడాలని చెప్పేసి వెళ్ళాను. డిసప్పాయింటెడ్. ఎక్కువ మాట్లాడను. మేజర్గా ఈ సినిమాలో 5 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, మెయిన్ అసెట్ పాజిటివ్ ఈ మూవీకి తన భుజాలపైన పెట్టి నడిపించింది సూర్య గారు. ఎస్, డైరెక్టర్ సూర్య గారు. ఆయన లేకుండా ఈ మూవీని ఊహించలేము. అంతగా చించి ఉతికారేశారు ఆ క్యారెక్టర్ని. అసలు డామినేట్ చేశారు. ఒక విలన్ స్టోరీని, డైరెక్టర్ని, హీరోని డామినేట్ చేసి ఎలా ఉంటుందో ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు. మోపీదేవి క్యారెక్టర్ ఎక్సలెంట్. సూర్య గారు ఆయన కోసమైన సినిమా చూడాలా, చాలా బాగా చేశారు. మొన్న సరిపోద్ద శనివారం, ఇప్పుడు గేమ్ చేంజర్ రక్తి కట్టించారు అట్టనే క్యారెక్టర్ని. ఇలా చేయాలరా ఒక విలనిజం క్యారెక్టర్ ఇచ్చేసి ఇలా ఉంటుందని చెప్పేసి ఏదో చిటికి వేస్తారు, నాకు రావడం లేదు. చాలా బాగా చేశారు. రెండవది, ప్రభుదేవ గారు కొరియోగ్రాఫ్ చేసిన జరగండి సాంగ్. ఇంకా మూడో విషయానికి వస్తే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కొంచెం బాగుంది ఈ మూవీలో. ఎందువల్లంటే ఐపీఎస్, ఐఏఎస్, ఎలక్షన్ కమిషన్, అదే విధంగా అప్పన్న క్యారెక్టర్స్ లో 4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. ఈ 4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అప్పన్న క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. రిమైనింగ్ ఆ 3 క్యారెక్టర్స్ నార్మల్ గా ఉంది. స్టూడెంట్ గా చేసింది కూడా పెద్ద అంత డిఫరెన్స్ అనిపలేదు. నెగిటివ్ విషయానికి వస్తే, ఇది శంకర్ సినిమా కాదు. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ శంకర్స్ మూవీ. ఐ డోంట్ నో వై శంకర్ సార్ హ్యాస్ యాక్సెప్టెడ్ దిస్ మిస్టర్ కార్తిక్ సుబ్బరాజు's script. He has given the script. He is the story writer for this movie, Mr. కార్తిక్ సుబ్బరాజ్. మిగతా క్యారెక్టర్స్ అంతా చెప్పుకోదగ్గ ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ ఏం లేదు. వన్ కమ్బ్యాక్ శంకర్ సార్. ఐఎమ్ స్టార్వింగ్ ఫర్ యువర్ మూవీ, సీరియస్లీ. వన్ టైం వాచబుల్, బట్ దట్స్ ఇట్. ఎక్కువసేపు ఏం లేదు సార్, చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత రామ్ చరణ్ సూర్య గారి మధ్యన వచ్చిన సీన్స్, ట్విస్ట్, ఒకరిపైన ఒకరు పై చేయి ఉండాలని చెప్పి అనుకోవడం, అదొక్కటే సినిమాలో కొంచెం బలంగా ఉంది. శంకర్ గారి మార్క్ అక్కడ కనిపించింది అంతే. దట్స్ ఆల్ ఫర్ నౌ. సైనింగ్ ఆఫ్, డగౌట్ రివ్యూస్.